హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఆనంద మార్గం. జీవితంలో ఎన్నో సాధిస్తాం, ఎంతో సంపాదిస్తాం, అయినా కొన్ని సందర్భాల్లో ఏదో వెలితి, ఏదో నిస్సారంగా జీవితం కనిపిస్తుంది కదండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా గమనంలోకి వచ్చేటువంటి అంశమే. సో మన జీవితానికి ఆనంద మార్గం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలని కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే, ఫస్ట్ మనం ఒకటి ఏంటంటే అండి, ఒక 5 అంశాలని మనం గుర్తుంచుకున్నట్లయితే, ఫస్ట్ కొత్త హాబీల్ని నేర్చుకునే వాళ్ళకి జీవితం ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుందండి. ఇప్పుడు రొటీన్గా కాకుండా మనం కొత్తగా ఇన్నోవేటివ్గా జీవితాన్ని, హాబీలు ఏం చేస్తాయంటే ఒత్తిడిని తగ్గించడమే కాదండి, జీవితానికి ఒక స్థిరత్వాన్ని, స్టేబిలిటీని ఇస్తాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మనల్ని ఆనందంగా కలిగించేటుంటాయి అన్నట్టు హాబీ. ఏదైనా ఫుట్బాల్ ఆడటం, మొక్కలు పెంచడం, ఏదైనా కావచ్చు అండి. మన ఒత్తిడిని, ఒంటరితనాన్ని దూరం చేసే హ్యాబిట్ని మనం అలవాటు చేసుకోవడం, ఇది ఒకటి. ఇంకా రెండవది, ఒకరు మనల్ని ఇష్టపడాలంటే ముందు మనల్ని మనం ఇష్టపడాలి కదండి. మాటలు, చేతలు, ఆహార్యం, ఈ అంశాల్లో ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో మీలోనూ ఆ లక్షణాలని, అంటే మనలోనూ ఆ లక్షణాలని పెంపొందించుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ ఏంటంటే అండి, ఒక పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మునపటిలా ప్రవర్తించడంటుంటారు. చూసారో లేదో. కారణం, ఆ పర్యటన నేర్పిన పాఠాలతో పాత అలవాట్లను వదిలేసి కొత్తగా ఆలోచన చేయటం మొదలు పెడతాం. అందుకే మనలో కొత్త వ్యక్తి కనిపిస్తారు. కాబట్టి అప్పుడప్పుడు టూర్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇక 4వ అంశం ఏంటంటే, ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమను చూపాలి. ఇది ఇంపార్టెంట్. సందర్భానుసారంగా ప్రశంసించడం, కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోవాలి. మన కోసం ఏమీ చేయలేని వాళ్ళ కోసము మనం కూడా ఏదైనా చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. చేయడానికి సిద్ధంగా ఉంటే సరిపోద్ది. జంతువుల పట్ల కానీ, తోటి మనుషుల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ, ఎవరైనా విజయం సాధించినప్పుడు, మనకి ఏదైనా సాయం చేసినప్పుడు ప్రశంసించడం, కృతజ్ఞతలు చెప్పడం, వీటిని. ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒంటరితనం అనేటువంటి ఆలోచన రానియకండి. అది మీకోసం, అంటే మన కోసం మనం కేటాయించుకోవడానికి దొరికిన అవకాశంగా చూడాలి తప్ప, ఆ సమయంలో పుస్తకాలు తిరిగేసి కొత్త విషయాలు తెలుసుకోవడం, సందర్భానుసారంగా మన జీవిత భాగస్వామి, స్నేహితులతో వాటిని పంచుకోవడం, దీంతో వాళ్ళు మీతో సమయం గడపడానికి ఇష్టపడతారు. సినిమా చూడండి, వంట చేయండి, బయటికి వెళ్ళి తినరండి, ఏ పని చేసినా మీకు 100% స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఎంత సాధించినా, ఏం చేసినా, ఏం సాధించినా కొంత వెలితి అనేటువంటి భావన, ఈ ఆనంద మార్గానికి ఈ 5 పాయింట్లు కనుక గమనంలో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు చాలా రిఫ్రెష్గా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం. దీని ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మన జీవితం ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది. నిత్యనూతనంగా ఉండడానంటే, ఈ ఆనంద మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా మనం కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోవాలి, కొత్త హ్యాబిట్స్, అట్లా కొత్తగా అంటే మనకు బాగా కనెక్ట్ అయ్యేటువంటి హ్యాబిట్స్. ఆ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించడం, ఆ విధంగా మనం ఒక పర్యటనకు సంబంధించిన తాలూకు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకొని దాన్ని ఆస్వాదించడం, ఇక మనలో మనల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఎక్కువగా గడపడం, ఒంటరిగా లేకుండా మంచిగా మన ఫ్యామిలీని, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని, మనకి ఇష్టమైనటువంటి మూవీస్ని, మనకి ఇష్టమైనటువంటి బుక్స్ని చదవడం, ఇవన్నీ కనుక చేస్తే ఎప్పుడు కూడా లైఫ్ నిత్యనూతనంగా ఉంటుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదండి. థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.